హాయ్ ఫ్రెండ్స్, బర్డ్ హెబ్స్ వెల్నెస్కి స్వాగతం అండి. ఎలా ఉన్నారు అందరూ? ఎవరు చూడు బి కాంప్లెక్స్, B12 తగ్గిపోయింది, డి విటమిన్ తగ్గిపోయింది, కాల్షియం తగ్గిపోయింది. ఇదే గొడవలు కదా. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా విటమిన్స్ డిఫిషియన్సీ అని చెప్తున్నారు కదా. చూడండి, ఈరోజు మంచి రెసిపీ మీకు ఏబీసీ జెల్ ఫామ్లో అండి. మనం రెగ్యులర్గా తినడానికి జెల్ ఫామ్లో ఎలా తయారు చేసుకుంటారో చెప్తాను, ఓకేనా. సో ఏబీసీ అంటే మీకు ఐడియా ఉండొచ్చు బహుశా. యాపిల్, ఓకే, బీట్రూట్, ఓకే, బీట్రూట్ అండ్ క్యారెట్, ఓకే. ఈ త్రీ కలిపి జ్యూస్గా తాగాలి అని చెప్తున్నారు కదా బయట. మనం జ్యూస్ తాగాలంటే పర్టికులర్గా దానికి ఒక టైం కేటాయించేసేసి అదే పనిగా ప్రతిసారి మార్కెట్లోకి వెళ్ళి తెచ్చుకొని ప్రతిసారి కొద్ది కొద్దిగా చేసుకొని తాగాలి అంటే చాలా చాలా రిస్కీగా ఫీల్ అవుతుంటాం కదా. అవునా కదా, చెప్పండి ఫ్రెండ్స్. సో అయితే దీన్ని ఒక వారం రోజుల పాటు, ఇంకా ఎక్కువ కూడా నిల్వ ఉంచవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఒక వారం రోజుల పాటు మనం తయారు చేసుకొని, ఓకే, ఒక జెల్ ఫామ్లో, మీకు తెలుసు కదా మన మ్యాంగో జెల్ ఎలా ఉంటుంది అలాగనమాట. ఇది మనకు ఏబీసీ వీటితోటి జెల్ ఫామ్లో మనం తయారు చేసుకొని హ్యాపీగా తినొచ్చు, ఓకే. చూడండి, మనకు కావాల్సింది ఏమీ లేదు, యాపిల్స్, బీట్రూట్, క్యారెట్, ఈ మూడు కావాలి. దీంతోపాటు ఏంటంటే మనకి ఫ్లేవర్ టేస్ట్గా కావాలి కదా. ఆ టేస్ట్ కోసమని, ఆ తర్వాత దాన్ని మనము ఉడికించి చేస్తాం కాబట్టి, సో పెంకుకి అంటకుండా ఉండడానికి, ప్లస్ అదొక మంచి ఫ్లేవర్, నెయ్యి కూడా ఒక స్పూన్ యాడ్ చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా చెప్పాలంటే మనకు తెలుసు కదా, సో స్వీట్స్లో కానీ డిఫరెంట్ ఫుడ్స్లో కానీ మనము ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తాము. ఇది ఇలాచీ పౌడర్ అండి. సో నేను ఇలా పౌడర్స్ చేసి పెట్టుకుంటాను ప్రతి ఒక్కటి కూడా. సో ఇలాచీ పౌడర్ కూడా ఒక హాఫ్ స్పూన్ యూజ్ అవుతుంది దీంట్లో. అయితే దీని ప్రాసెస్ మనము వన్ బై వన్ తయారు చేసి చూద్దాం, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇవన్నీ అయిపోయాయి కదా. సో ఈ రెండు ముక్కలు అయితే చేసేసాను, తర్వాత వీడియో తీయాలని చెప్పేసి అనిపించిందనమాట. సో దీంతోపాటు మనము యాపిల్ కూడా ముక్కలుగా చేసుకోవాలి. శుభ్రంగా కడిగేసేసి చేసుకొని మనం యాపిల్ కూడా ముక్కలుగా తయారు చేసేసుకోవాలి. సో ఒకటి తీసుకున్నాను ఫ్రెండ్స్, ఇంకా ఎక్కువగా తీసుకోలేదు. సో ఒకటి మాత్రమే తీసుకున్నాను. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఇలాగా యాపిల్ కూడా ఇవి ఎలా క్యారెట్, మన బీట్రూట్ ఎలా ముక్కలు చేసాము అలాగే యాపిల్ కూడా ఇలాగే ముక్కలు చేయాలన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఇలాగే యాపిల్ కూడా ముక్కలు చేసుకున్నాను. అయితే మనం క్యారెట్కి పైన కాస్త చెక్కు తీసేస్తే బెటరు. బీట్రూట్కి అయితే ఎలాగో తీయాలి, మన యాపిల్కి మాత్రం అవసరం లేదండి, చెక్కు తీయాల్సిన అవసరం లేదు. చక్కగా ఇలాగ పీసెస్ చేసుకొని ఆ తర్వాత వీటిని మనము మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఈ మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకునే అప్పుడు మనము కొన్ని సపోర్ట్ కోసం, అంటే మనకు మిక్సీ తిరగడానికి కావాలి కదండి, కొన్ని వాటర్ పోసుకోవచ్చు, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవచ్చండి. సో ఈ మిక్సీ చేశాక మళ్ళీ చేస్తాను వీడియో, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే పిప్పి జల్లిలో మొత్తం జ్యూస్ అంతా తీసేసాను. ఇది పిప్పిగా మిగిలిపోయింది, పిప్పిగా వస్తుంది. మనం జ్యూస్ తాగాలి అన్నా అలా వస్తుంది కదా యాక్చువల్గా. సో మనం కాస్త నీళ్ళు పోసి దాన్ని మనం మళ్ళీ జ్యూస్ని అంతా తీసేస్తే బెటర్ అనమాట. చూడండి, ముందుగా మనము నెయ్యి రాసుకొని ఇలాంటి పాత్రలో ఒక స్పూన్ నెయ్యి అంతా రాసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. మీకు పెద్ద సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ చెప్పాలి ఫ్రెండ్స్, జెల్గా ఎలా తయారవుతుంది అనేది, అందుకని అనమాట. సో చూడండి, ఇలాగా ఒక కొద్దిగా లోతుగా ఉన్న పాత్రలో ఒక స్పూన్ నెయ్యి అప్లై చేసుకొని టోటల్గా పక్కన పెట్టేసేసుకోండి. చూడండి, సో ఇది మనం తయారు చేసిన జ్యూస్ కదా, ఇది మనం మొత్తం తీసిన జ్యూస్ ఇంత అయింది. ఓకే, ఒక క్యారెట్, ఒక బీట్రూట్, ప్లస్ ఒక యాపిల్ పండు, ఓకే. సో దీన్ని మనము
పైన ఉంచేసేసి ఆన్ చేసి పెట్టుకున్నాను. చూడండి, స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఆన్ చేసేసుకొని దాన్ని కలుపుతూ ఉండాలన్నమాట. సో మనం తయారు చేసుకున్న జ్యూస్ని స్టవ్ మీద పెట్టేసేసి కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటూ మధ్యలో మనం ఏం చేయాలంటే, చూడండి, సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నాను కదా, మీరు కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కార్న్ఫ్లోర్ కూడా ముందుగా మనం ఒక 2 స్పూన్లు పక్కకు తీసుకొని దాంట్లో ఈ జ్యూస్ కానీ లేదంటే వాటర్ కానీ మిక్స్ చేసి లిక్విడ్గా చేసి మనం దీంట్లో వేసేసుకోవచ్చు. అలాగైనా కానీ జెల్లా ఫామ్ అవుతుంది. కానీ మనం చూడండి, అగర్ అగర్ చూస్తున్నారా, ఇది అగర్ అగర్, ఇది ప్లాంట్ బేస్డ్ పౌడర్ ఫ్రెండ్స్. ప్లాంట్ బేస్డ్ తయారు చేసింది, అస్సలు హామ్ కాదు. బయట మార్కెట్లో ఫుడ్ గ్రేడ్ అనమాట ఇది. ప్రతి దాంట్లో మనకు ఈ జెల్ తయారు చేసే దాంట్లో అన్నిట్లో కూడా ఇది వేస్తారనమాట. దాదాపు ఒక స్పూన్ జెల్ ఇది మనకు తయారు కావడానికి ఒక స్పూన్ అంతా అగర్ అగర్ వేసేసి స్లోగా కలుపుతూ వేడి చేయాలి ఫ్రెండ్స్. చూడండి, అగర్ అగర్ పౌడర్ కలపగానే కొద్దిగా థిక్నెస్ అవుతూ ఉంటుందన్నమాట. మనం ఈ జ్యూస్ తయారు చేసేటప్పుడు ఏంటంటే, ఈ జ్యూస్ తీసేటప్పుడు మనం వడగడతాం కదా, పిప్పిని కూడా కాస్తంత వేసుకోవచ్చు. ఎలాగంటే ఈ జల్లెడ కొద్దిగంత ఎక్కువ హోల్స్ ఉన్న జల్లెడ తీసుకుంటే ఈ పిప్పి వేస్ట్ కాకుండా కొద్దిగా పిప్పి కూడా దీంట్లో పడుతుంది. ఎందుకంటే అది ఫైబర్ కదా ఫ్రెండ్స్, మనకి ఫైబర్ కూడా ఇంపార్టెంట్ కదా. ఈ ఫ్రూట్స్ అంటే డైరెక్ట్గా మనం తినేస్తాము, క్యారెట్ అంటే డైరెక్ట్గా తినేస్తాము, బీట్రూట్ అయితే తీసేస్తాము తొక్క. మనకు ఆ క్యారెట్లో ఉన్న పీచు పదార్థాలు, మన యాపిల్లో ఉన్న పీచు పదార్థాలు, ఆ తర్వాత బీట్రూట్లో ఉన్న పీచు పదార్థాలు ఈ పిప్పి రూపంలో వేస్ట్ కావడం కూడా మనకి లాసే కదా ఫ్రెండ్స్. సో దాన్ని వేస్ట్ కూడా చేయకూడదు నా ఉద్దేశం అయితే. సో మనం ఇలాగా అగర్ అగర్ పౌడర్ని మనం దీంట్లో వేసేసుకొని చక్కగా, ఇది మీకు ఆన్లైన్లో దొరుకుతుంది, సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఓకే, సో ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది. మీరు అస్సలు భయపడొద్దు, దీన్ని వాడేటప్పుడు అస్సలు భయపడద్దు. నేను రెగ్యులర్గా చేసుకొని తింటాం మేము. ఓకే, ఈజీగా ఉంటుంది తినడానికి, తయారు చేయడానికి. ఓకేనా ఫ్రెండ్స్, ఒక స్పూన్ మాత్రమే వేసాను. ఇలాగా కలుపుతూ ఉండాలి. కోసేపు వేడయ్యాక కాసేపు ఇలా కలుపుతూ ఉంటే ఆటోమేటిక్గా అది కొద్దిగా చిక్కబడ్డం తయారవుతుంది, చిక్కబట్టు ఉంటుంది అనమాట. అప్పుడు మనం ఏం చేయాలి, చూసారు కదా నేను ఇదేం చెప్పాను, ఇలాచీ పౌడర్ మనం టేస్ట్ కోసం, ఫ్లేవర్ కోసం వేసుకోవాలి కదా, తప్పదు కదా. సో ఇంకా చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ ఫ్రూట్లో కావాల్సినంత స్వీట్నెస్ దొరకదు యాక్చువల్గా. కాబట్టి మనము మంచి బెల్లం, న్యాచురల్ బెల్లం ఉంటే బెల్లం వేసుకోవచ్చు ఒక 2 స్పూన్లు, లేదా షుగర్ వేసుకోవచ్చు. జనరల్గా అయితే షుగర్ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. సో లేదు బెల్లం వేస్తే కనుక కొద్దిగా టేస్ట్ తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. అయినా కానీ మనం బెల్లం అనేది మంచిది కాబట్టి, జాగరీ అనేది మంచిది కాబట్టి జాగరీ వేస్తేనే బెస్ట్ నా ఒపీనియన్. ఓకే ఫ్రెండ్స్, ఒక 2 స్పూన్ మాత్రం వేసుకోవాలి జాగరీ. మనకి అది స్వీట్నెస్ కోసం అనమాట. మనకి దీంట్లో ఉన్న ఫ్రూట్స్లో ఉన్న స్వీట్నెస్ అంత సరిపోదు మనకి తినడానికి. బెల్లం వేయడం వల్ల హామ్ కాదు, షుగర్ అన్న హామ్, కానీ లేదంటే బ్రౌన్ షుగర్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక 2 స్పూన్ వేసుకోవాలి. మనకి ఇంకా స్వీట్ కావాలి అనుకుంటే ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. యాక్చువల్గా ఏంటంటే బెల్లం వేస్తే కొద్దిగా టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది, షుగర్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అది అంతే తేడా. ఏదైతే మనము ఏబీసీ మనం కడుపులోకి వెళ్ళిపోవాలి, విటమిన్స్ డెఫిషియన్సీని కంట్రోల్ చేయాలి, అదే కదా మనకు కావాల్సింది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ మధ్యన విటమిన్స్ డెఫిషియన్సీ తీవ్రత ఎక్కువగా అయింది. ఎందుకంటే మనం తినే తిండిలో పోషకాలు లేవు, మన ఆలోచనలు అలాగే ఉన్నాయి. మనం ఆలోచించే ఆలోచనలు మనం తినే తిండిని వంట పట్టనివ్వట్లేదు. ఇంకా మోరోవర్ చెప్పాలంటే మనం ఏం కూరగాయలు తింటున్నాము, ఏ పంటలు తింటున్నాము, ఆ తిండి మొత్తం కెమికల్తో పండించినవి ఫ్రెండ్స్. మొత్తం టోటల్లీ ఫర్టిలైజర్స్ తోటి పండించినవి. ఆ కెమికల్స్ వల్ల, ఆ రసాయన వల్ల ఏమవుతుందంటే మనకి అది మన బాడీలో విటమిన్స్, మినరల్స్ ఇట్లా తయారు చేయదు. ఇంకా వేరే విధంగా ఏందో ఇంకా మనకి బ్లడ్ని బ్లాక్ చేయడం కానీ, ఓకే అక్కడక్కడ క్లాట్స్ అవ్వడము, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం మనం ఈ రోజుల్లో. ఓకే,
సో ప్రాపర్గా చూడండి ఇప్పుడు ప్రజెంట్ డేస్ ఎలా ఉంది, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, డైజెషన్ ప్రాబ్లమ్స్, ఓకే, కార్డేజ్ ఈ ప్రాబ్లమ్స్, ఇంకా హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, సో జాయింట్ పెయిన్స్ అనేసి రకరకాల హెడేక్స్ అనేసి ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్. సో ఇవన్నిటికీ రీజన్ ఏంటంటే మెయిన్ మనము మన మన పంటలు మనము రసాయనాలతో పండిస్తున్నాం, కెమికల్స్ తోటి పండిస్తున్నాం, అది ఆ తిండి మనం తింటున్నాం. కాబట్టి మీరు మ్యాక్సిమం మీరు నా సజెషన్ ఏంటంటే ఫ్రెండ్స్, నా షార్ట్స్ చూడండి, నా షార్ట్స్ వీడియోస్ చూడండి. చాలా వరకు న్యాచురల్ ఫామ్ అంటే లైక్ నా మిద్దె తోటలో ఎన్ని మొక్కలు ఉంటాయో, నేను చాలా ఆకుకూరలు పెంచుతున్నాను, చాలా కూరగాయలు పెంచుతున్నాను ప్రతి సంవత్సరం అంతా. అసలు కరోనా టైంలోనైతే మీరు నమ్మరు, కిలోల కొద్దీ మిర్చి పండించాను, కిలోల కొద్దీ టమాటాలు పండించాను, కిలోల కొద్దీ బెండకాయలు పండించాను. ఇలాగ ఆకుకూరలు అయితే ఒక 20 డేస్కి ఒకసారి నేను మార్చి నేను నాటుతూనే ఉంటాను. ఏదో ఒకటి కాదు, గంగబాయల కూర ఉంటుంది, గోంగూర ఉంటుంది, పాలకూర ఉంటుంది, ఇంకా మెంతికూర అది రెగ్యులర్గా ఉంటుంది, ఓకే, బచ్చల కూర ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఇంపార్టెంట్ కదా. మన ఇంట్లో మనం పెంచుకుంటే ఏంటంటే చిన్న తొట్టులో కాస్త మట్టి వేసి పెంచుకుంటూ మన కిచెన్లో వచ్చే వేస్టేజ్ని దాంట్లో వేస్తూ, ఓకే. సో అప్పుడప్పుడు బయట ఇప్పుడు ఎన్పికే అని దొరుకుతుంది, ఎన్పికే. సో అది వేస్తూ మనం బియ్యం కడిగిన నీళ్ళు, కూరగాయలు కడిగిన నీళ్ళు, కూరగాయలు మన ఫ్రూట్స్ తొక్కలు, మనం కూరగాయలు తరిగేటప్పుడు వచ్చిన వేస్టేజ్ ఇదంతా స్టోర్ చేసి మనం ఆ వాటర్ వేస్తూ ఉంటే చక్కగా గ్రోత్ అవుతాయి ఫ్రెండ్స్. నేనైతే అలాగే పండించుకుంటున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాం. మా ఇంట్లో ఈరోజు అయితే 1/2 కేజీ చిక్కుడుకాయలు వచ్చాయి, నమ్ముతారా? 1/4 కేజీ దాకా, ఇంకా 300 గ్రాముల దాకా మిరపకాయలు వచ్చాయి, నమ్ముతారా? మొన్ననే చక్కటి సొరకాయ తెంచుకున్నాం హ్యాపీగా, బ్లాక్ సొరకాయ మచ్చలుగా ఉంటుంది కదా, ఎంత టేస్టీగా ఉంటుంది. అంతకుముందు రౌండ్ సొరకాయ ముద్దుగా బుజ్జిగా ఉంది, ఒక 1/4 కేజీ అంతనే ఉంటుంది చిన్నది సొరకాయ. సో ఇప్పుడు ఇంకా 2-3 మంచి పిందెలు ఉన్నాయి, చక్కగా సొరకాయ పిందెలు ఉన్నాయి. బీరకాయలు అయితే రెగ్యులర్ కాస్తూ ఉంటుంది మా ఇంట్లో. చిక్కుడుకాయ అదైతే 4 సార్లు తెంచుకున్నాము ఈ కాలంలో, నా చెట్టుకి కాసినవి. ఇలాగే ఫ్రెండ్స్, ఏదైనా సరే 4 ఆకులు వేయండి, పప్పులో వేసేసుకోండి హ్యాపీగా, ఓకే. సో ఇలాంటివి ఆలోచించండి. ఎక్కడైనా న్యాచురల్ ఫుడ్, న్యాచురల్కి సంబంధించిన పప్పులు కానీ, న్యాచురల్గా పండించేది కూరగాయలు కానీ దొరికితే తప్పకుండా అదే తినడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. న్యాచురల్గా అంటే ఏంటి, మనకి ఏంటంటే గో ఆధారిత పంటలు. అంటే మనకి ఒక ఆవు ఉంటే దాని యొక్క పంచగవ్యలతో తయారు చేసిన ఎరువులు ఉన్నాయి, పంచగవ్యలతో తయారు చేసిన సాయిల్ ఉంది, ఓకే. దాని మూత్రం కానీ, ఆవు మూత్రం కానీ, ఆవు పేడ కానీ, ఇప్పుడు మొత్తం నా స్టడీస్ అంతా అదే కదా, పంచగవ్య థెరపీ, పంచకర్మ, ఇవన్నీ నేను చదివిందంతా అదే కదా. సో అవన్నిటితో తయారు చేసిన సాయిల్ తోటి మనం చక్కగా పంటలు పండించుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలాంటి పురుగు రాదు చెట్లకి, చక్కగా మంచి పంటని, మంచి ఈల్డ్ని ఇస్తుంది మనకి, ఓకే. రోజు ఏదో ఒకటి తెంచుకుంటూనే ఉండాలి. నా మిద్దెలోనైతే నాకు 1500 స్క్వేర్ ఫీట్లో కట్టుకున్నాము ఇల్లు, 2 బెడ్రూమ్ పెద్దగా. సో ఇంకా పైన ఇక్కడ ఫ్లోర్స్ వేయడం నాకు ఇష్టం లేదు, ముందు ఓపెన్ ప్లేస్ వదిలాను, పైనంతా మొక్కలు పెట్టాను ఫ్రెండ్స్. పైన దాదాపు 1200 స్క్వేర్ ఫీట్లో మొక్కలు ఉన్నాయి నాకు. ప్రతి ఒక్కరికి ఒక ఆకర్షణలా ఉంటుంది. ఫ్లవర్స్ మొక్కలు ఉంటాయి, మా ఇంట్లో బర్డ్స్ వస్తాయి, చక్కగా సీతాకోక చిలుకలు వస్తాయి. సో ఓకే, చాలా చాలా హ్యాపీగా ఉంటాను, రోజంతా యాక్టివ్గా ఉంటాను ఈ ఏజ్లో కూడా. అంటే ఎన్ని కారణాలు ఉన్నాయి, మనం క్రియేట్ చేసుకోవాలి మన లైఫ్, ఎలాగా మనం ఉండాలి అనేది మనము క్రియేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, కాస్త చిక్కపడింది, ఈ చిక్కపడినాక మనం ఆర్పేసేసేయాలి, స్టవ్ ఆర్పేసేసాక ఇది కొద్దిగా చల్లారనిచ్చేసేసి మనము దీంట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. దీంట్లో కన్వర్ట్ చేసుకున్నాక మనం ఫ్రిడ్జ్లో పెట్టేసేసేయాలి. ఫ్రిడ్జ్లో పెడితే వితిన్ 2 అవర్స్ అది జెల్గా మారిపోతుంది. నేను ఆ జెల్గా మారాక కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్ తర్వాత. ఇంకోటి ఫ్రెండ్స్, మీకు ఈ దీంట్లోనే మనకి జెల్గా తయారు చేసుకోవడానికి దీంట్లోనే మనము డ్రై ఫ్రూట్స్ అంటే ఆల్మండ్, పిస్తా, ఏంటిది పూచా గింజలు, సో ఏంటిది సన్ఫ్లవర్ గింజలు, కాజు, ఇలాంటివి కాస్త ఫ్రై చేసుకొని చిన్న పీసెస్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. స్మాల్ పీసెస్, చిన్న పీసెస్ చేసుకొని దీంట్లో వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది టేస్ట్, ఓకే, టేస్టీగా ఉంటుంది. అదొకటి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఓకే. సో నేను జెల్ తయారయ్యాక మళ్ళీ ఒక 1/2 మినిట్ వీడియో పెడతాను, ఓకేనా ఫ్రెండ్స్. ఇంట్రెస్టెడ్ కదా,
సో ఇలాంటివి నేను చాలా నేర్పించాలనుకుంటాను, కానీ నాకు అసలు టైం ఉండదు ఫ్రెండ్స్. స్టూడెంట్స్ నేర్చుకోవడానికి వస్తారు, ప్రొఫెషనల్ కోర్సెస్. సో కుకింగ్లో చాక్లెట్స్ నేర్పిస్తాను, క్యాండిల్స్, సెంటెడ్ క్యాండిల్స్ నేర్పిస్తాను, హెర్బల్ ప్రొడక్ట్స్ నేర్పిస్తాను. హెర్బల్ ప్రొడక్ట్స్లో షాంపూ హైలైట్ మన దగ్గర, షాంపూ, హెయిర్ ఆయిల్, ఓకే, యాంటీమార్క్స్, పిగ్మెంటేషన్ క్రీమ్, ఇలాంటివన్నీ హైలైట్, అంతా న్యాచురల్, 100% న్యాచురల్. ఓకే, సో ఇలాంటి వాటిల్లో బిజీగా ఉంటాను కాబట్టి కాస్త టైం కుదరట్లేదు ఈ వీడియోలు ఇవన్నీ తీయడానికి. చాలా ఇంట్రెస్టే నాకు ఇలా తీయడానికి, కానీ మనం ఆ ప్రోగ్రామ్స్ అని లైవ్గా చేయలేం కదా, ప్రొఫెషనల్ కదా. సో ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నేను ఇంకొక స్మాల్ వీడియో పెడతాను, జెల్ ఎలాగుందో చూపించడానికి కట్ చేసేటప్పుడు నేను పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ చూడండి, ఏబీసీ జెల్ ఫామ్ అయిపోయింది మంచిగా. పైనంతా అదేం కనిపిస్తుంది చూస్తున్నారా? అదేంటంటే నెయ్యి కూల్గా పెట్టాం కదా, అది గడ్డ కట్టిపోయింది. చక్కగా చూడండి, చూసారా ఫ్రెండ్స్? చూసారా, జెల్లాగా అయిపోయింది చక్కగా. ఇంకా మనం ఇలాగనమాట, చూడండి, ఇలాగ పీసులు వచ్చేసింది చక్కగా. సో ఇది మనకు రోజు ఒక 4-5 పీసులు తినేసేయడమే చక్కగా. ఇలాగ జెల్ ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. సరే, దీంట్లో కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలని చెప్పాను కదా. సో వీడియో తీసేప్పుడు నిమ్మకాయ ఉంది కదా అక్కడ, ఇది చూడండి మా ఇంట్లో పండిన పంట నిమ్మ. దీంట్లో సీడ్లెస్, ఇదే కాదు 5-6 ఉన్నాయి. ఇది నేను అక్కడ ఎందుకు పెట్టానంటే, కొంతమంది ఈ నిమ్మకాయ కొద్దిగా పులుపుగా ఉండడం ఇష్టపడతారు కదా, అలాంటప్పుడు కొద్దిగా నిమ్మ జ్యూస్ కూడా వేస్తే బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారా, ఇదన్నమాట. సో ఇలాగ తయారు చేసుకుంది మనము, ఇలాగ జెల్లా ఉంటుంది. దీన్ని మనం పీసెస్గా చేసుకోవచ్చు. ఒక 4 పీసులు తింటే సరిపోతుంది రోజుకి. అర్థమైందా ఫ్రెండ్స్? సో హ్యాపీగా ఏబీసీ జ్యూస్ అనేసి అదనేసి ఇదనేసి పరుగులెత్తకుండా, టెన్షన్ పడకుండా చూడండి, ఇలా చేసుకొని లాగించేసేసేయండి. భలే టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా మనం దీపం వండంగానే ఇల్లు చెక్క పెట్టుకోవాలంటారు కదా, మన హెల్త్ కండిషన్స్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఫ్రెండ్స్. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ ఇమీడియట్లీ సెటరేట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఓకేనా మరి? సో ఉంటాను ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.